బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ధర్నా సక్సెస్ అయిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తాము చేపట్టిన ధర్నాకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి క్లారిటీ లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను తెలంగాణ బీజేపీ నేతలు అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్స్ కోసం మా ధర్నా గ్రేట్ సక్సెస్, మెగా సక్సెస్ అనే చెప్పాలి. ఈరోజు మా గొంతు ఢిల్లీలో వినిపించడానికి దాదాపు 50 కాంగ్రెస్ ఎంపీస్ కూడా వచ్చి మద్దతు ఇచ్చినారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులతో పాటు ఈరోజు ఢిల్లీకి వచ్చి 42% రిజర్వేషన్స్ కోసము పోరాటం చేస్తున్నాము. బీజేపీ పార్టీకే క్లారిటీ లేదు. బీజేపీ పార్టీ రూల్డ్ స్టేట్స్లోనే వాళ్ళకి క్లారిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి ఈరోజు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఈ పోరాటము మేము సాగిస్తాము. రాహుల్ గాంధీ గారి ఏదైతే విజన్ ఉన్నదో దాన్ని రియాలిటీగా మార్చేందుకు మేము ఖచ్చితంగా పోరాటం చేసి దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేస్తాం. బీజేపీ పార్టీ వాళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళకు అసలు క్లారిటీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మేము అడ్డుకుంటామని చెప్పి వారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఇన్హౌస్ పార్టీ మీటింగ్ పెట్టుకొని క్లారిటీ తీసుకొచ్చి ప్రజలకు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఐడియా రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది బీసీలకు అని చెప్పి వాళ్ళు కేవలం రాళ్ళు ఇస్తున్నామా అని చెప్పి ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. బీసీలకు న్యాయం చేసేటట్టు మేము పోరాడతామని చెప్పి వాళ్ళొకసారి